హలో నమస్తే. నేను మీ బాను. వెల్కమ్ టు బిఎస్బి టాక్స్. ఈరోజు మనం వీడియోలో మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ అంటే కర్బూజాతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేనైతే పాల ప్యాకెట్, ఫ్రెష్ క్రీమ్, అలాగే కస్టర్డ్ పౌడర్ని ఆర్డర్ చేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఆర్ కస్టర్డ్ పౌడర్ రెండిట్లలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/2 లీటర్ పాలు పోసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకున్నాం. ఈలోపు మనం ఒక కర్బూజాని తీసుకొని స్లైస్లా కట్ చేసి అందులోని సీడ్స్ని సపరేట్ చేసుకోవాలి. అలానే పల్పుని కూడా మొత్తం సపరేట్గా చేసుకోవాలి. అందులో నుంచి చిన్న చిన్న పీసెస్ని కొన్ని సపరేట్గా ఒక బౌల్లో తీసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కర్బూజా మొత్తాన్ని హాలోగా తయారు చేయాలి. ఐస్ క్రీమ్కి కావాల్సినవి బాదం, ముందుగా కట్ చేసుకున్న పల్పు, ఫ్రెష్ క్రీమ్, అలాగే 1 అవర్ ముందు నానబెట్టుకున్న కాజు, షుగర్. వీడియోలో చూపిస్తున్న విధంగా బాదంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా కట్ చేసుకున్న కర్బూజా పల్పు, అలాగే ఫ్రెష్ క్రీమ్, అలాగే ముందుగా నానబెట్టుకున్న కాజుని కొన్ని పాలు వేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లిడ్ పెట్టుకొని దాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టైంలోనే మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ చూసుకొని షుగర్ యాడ్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. మనం ముందుగా హాలోగా తయారు చేసుకున్న కర్బూజాలోకి వేసుకోవాలి. మనం ముందుగా కొన్ని పక్కన తీసి పెట్టుకున్న కర్బూజా పీసెస్ని అందులోకి వేసుకొని కలుపుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్ని కూడా కొన్ని వేసుకొని మిక్సీ చేసుకొని పైన కొంచెం గార్నిష్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న స్లైస్ని ఇలా మూతలాగా వీడియోలో చూపిస్తున్నట్టు మూతలాగా కవర్ చేసుకొని నైట్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా నైట్ అంతా ఫ్రీజర్లో ఉండడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మన ఐస్ క్రీమ్ చక్కగా అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రీజర్లో నుండి బయటికి తీయగానే కర్బూజాని కట్ చేయకుండా ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. ఆ 10 మినిట్స్ అలా వదిలేయడం వల్ల మనం కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 10 మినిట్స్ ఆగి కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అవుతుంది. తర్వాత ఇలా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ కర్బూజా ఐస్ క్రీమ్ రెడీ. ఇలా ఎంతో సింపుల్గా టేస్టీగా కర్బూజా ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.